తండ్రికి కూతురుగా, భర్తకి భార్యగా, పిల్లలకి తల్లిగా, తోటి ఉద్యోగులకి అధికారినిగా ఉన్నత శిఖరాలను అందుతూ విశాఖలో జీవీఎంసీలో పనిచేస్తున్నటువంటి ఫైనాన్షియరీ అడ్వైజరీ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ మల్లికాంబ గారు మనతో ఉన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా అసలు మహిళలకు సంబంధించినంత వరకు ఆదర్శదాయంగా ఉన్నటువంటి మేడం మనతో ఉన్నారు. అసలు ఈ ప్రస్తావన ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, మేడం గారు ఎక్కడ పుట్టారు, ఎలా ఆవిడ ప్రస్తావన అనేది స్టార్ట్ అయింది, ఇంత అత్యున్నత శిఖరాలు చేరుకోవడానికి ప్రధానమైనటువంటి ఇన్స్పిరేషన్ ఏంటనేది కూడా మేడం గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం నమస్తే, హ్యాపీ ఉమెన్స్ డే మేడం. చెప్పండి మేడం, అసలు మీరు పుట్టడం కానీ, మీ స్టడీ కానీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఉద్యోగం ఎప్పుడు జాయిన్ అయ్యారు మేడం, ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఇన్నాళ్ళ నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తూ ఉంది, గతాన్ని ఎప్పుడైనా తలుచుకున్నారా మేడం? నేనైతే మాది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సోమేశ్వరం, ఆ ఊర్లో అయితే మాదైతే విలేజ్, బాగా విలేజ్ అయినా సరే మా నాన్నగారు బెటాలియన్ హవల్దార్ మేజర్గా చేసి విలేజ్లో వాళ్ళందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా ఉండేవారు. ఎడ్యుకేషన్ అంటే మల్లయ్య గారి కుటుంబం, ఆయనకి ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం. ఎడ్యుకేషన్ ఉంటే వీళ్ళు ఏదో విధంగా ఇందులో దానిలో పనిచేస్తారు అనే దృఢ సంకల్పం ఆయనకి. దాని ద్వారా ఏంటంటే మా ఫ్యామిలీలో నలుగురు, అన్నయ్య, అక్క, తమ్ముడు, నేను, మా ఫ్యామిలీలో నలుగురు కూడా మంచి ఉన్నత స్థానంలోనే వాళ్ళు ఆశపడినట్లుగానే మేము చేరుకోగలిగాము, దేవుని దయ అంతే. నేనైతే పోస్టింగ్లోకి రావడం 93లో వచ్చానండి. హెడ్ ఆఫీస్ హైదరాబాద్లో చేసేదాన్ని. అక్కడి నుంచి మ్యారేజ్ చేసుకోవడం వల్ల వైజాగ్కి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను, మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. ఇక్కడి నుంచి అంచెలంచెలుగా అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ జిల్లా పరిషత్గా చేసి, అక్కడి నుంచి డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్గా ఏలూరు చేసి, అక్కడి నుంచి మళ్ళీ జీవీఎంసీకి అసిస్టెంట్ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్గా వచ్చానండి. దాని తర్వాత విజయనగరం మళ్ళీ డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్గా చేసి మళ్ళీ ప్రమోషన్ వచ్చి మళ్ళీ ఆర్డీడీగా ఇక్కడ జీవీఎంసీకి రావడం జరిగిందండి. అప్పటి నుంచి నేను వైజాగ్లోనే ఉన్నానండి. మా వారు పార్వతీపురం, ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఏపీ టిడ్కో చైర్మన్గా పనిచేస్తున్నారండి, ప్రసన్న కుమార్. ఎలా ఉంది మేడం లైఫ్ స్టైల్? లైఫ్ స్టైల్ అంటే ఇద్దరు పిల్లలను పెంచడం అంటే చాలా బాధ్యత కావాలి. ఉద్యోగం చేసుకుంటూ పిల్లలు పెంచడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. కాబట్టి మా అమ్మగారు ఉండేవారు నా దగ్గర. ఊర్లో పొలాలు, ఇల్లు అన్నీ వదిలేసి నా దగ్గరకు వచ్చి ఉండమని చెప్పాడు మా అన్నయ్య. నా దగ్గర ఉండబట్టి ఆవిడే నేను ఇటు జాబ్ చేసుకోగలిగాను. ఇంట్లో పిల్లల్ని వాళ్ళే చూసుకుంటూ ఉండేవారు. కాబట్టి ఆ సపోర్ట్ లేకపోతే మేము ముందుకు రావడం కొంచెం కష్టతరమైన పని, కష్టంతో కూడుకున్న పని. పిల్లలు, పాప, బాబు. పాప ఎంబీబీఎస్ చేసిందండి, పీజీ ఎంట్రన్స్ కోసం ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు. బాబు ఎంటెక్, బీటెక్, ఎంటెక్ కూడా ఆంధ్ర యూనివర్సిటీలో చేశాడు. ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికని హైదరాబాద్ కోచింగ్కి అని వెళ్ళాడండి ప్రస్తుతం. అది మేడం గారు అంటే టైం టు టైం, తెల్లవారి టైం అంటే తెల్లకొట్టేసుకుంటారు. ఈ మధ్యాహ్నం నుంచి కూడా టైం టు టైం మెయింటైన్ చేస్తారు కదా. మీతో తోటి ఉద్యోగులు ఎలా ఉంటారంటే మీ టైంలో ఫాలో అవ్వలేక కొంతకాలం ఇబ్బంది పడే ఉంటుంటారు కదా. అవును, తర్వాత రాను వాళ్ళే నాకులాగా మరి ఉండాలి కదండి. ఇప్పుడు బాస్ ఎప్పుడు వస్తే వాళ్ళు అప్పుడే రావాలి కదా. నేను 10:15కే వస్తున్నాను, వాళ్ళు కూడా అదే నేర్చుకున్నారు. 10 గంటలకి రావడం నేర్చుకున్నారు. వాళ్ళు చూసుకొని నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆనెస్ట్గా ఉండడం, ఇవన్నీ టైం పంక్చువాలిటీ, అది మా నాన్నగారు నేర్పిన విధానం అండి మాకు అదంతా. మీ తోటి ఉద్యోగులకి ఏం చెప్తా ఉంటారు, ఎలాగ వాళ్ళని ఈ సమాజంలోకి ఇంటరాక్ట్ అయ్యే విధంగా చేస్తూ ఉంటారు? అంటే కరప్షన్ అంటే అది ఎవరి ఇండివిజువల్ డెసిషన్ వాళ్ళది. దాని మీద మనం ఏం చెప్పగలం? నాకంటే అది ఇష్టం ఉండదు. మనం ఒకలాంటి వే ఆఫ్ లైఫ్కి మనం అలవాటు పడతాం. ఈ కరప్షన్ అనేది మరి వాళ్ళ ఇండివిజువల్ ఇంట్రెస్ట్, దానిపై నేను ఏమీ స్పందించలేను. అంటే మీ కింద స్థాయి ఉద్యోగులు కూడా కొంతమంది అంటారు మేడం తిన్నీరని చెప్తా ఉంటారు. కానీ కొంతమంది ఏంటంటే నాకులాగా ఉన్న వాళ్ళు ఉన్నారు నా స్టాఫ్, మేము అలాగే ఉంటాం మేడం గారని. కొన్ని అలాగే వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. చిన్న ఇష్యూకి ఒక తల్లిదండ్రులు ఒక మాట అన్నారంటూ మనస్తాపం గురించి అది అసలు యువత ఎందుకు ఈ స్థాయిలో వెళ్ళిపోయిందంటారు? నేటి యువతకి, రేపటి మహిళలకి కానీ మీరు ఇచ్చేటటువంటి సజెషన్ ఏంటి? ఇప్పటికే మీరు పలు బాధ్యతలు చేపట్టున్నారు, కూతురిగా,
నువ్వు భార్యగా, తల్లిగా, ఉద్యోగినిగా ఆల్రెడీ మీరు కంప్లీట్ చేసేసారు. ఇప్పుడు రాబోయే వాళ్ళకి యంగ్స్టర్కి ఎటువంటి సందేశం ఇవ్వబోతా ఉన్నారు? మహిళా లోకానికి ముఖ్యంగా చెప్పేది ఏంటి మేడం? అంటే ఇప్పుడు పిల్లల్ని పెంచడంలో తల్లిదండ్రులు ఇద్దరు కూడా బాధ్యత వహించాలి కంపల్సరీ. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏంటి యాక్టివిటీస్ ఏంటని గమనించకపోతే వాళ్ళు పక్క ద్రోవలకే వెళ్ళిపోతారు. హాయ్ అమ్మ, హాయ్ తల్లి, బాయ్ తల్లి, ఇదే జరుగుతుంది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో చూసే తీరిక లేకుండా అయిపోయింది. దాంతో వాళ్ళు సెల్ ఫోన్లు పట్టుకుంటున్నారు, రకరకాలుగా విపరీతమైన బ్యాడ్ హ్యాబిట్స్కి లోనైపోతున్నారు. కాబట్టి తల్లిదండ్రులుగా మాకు ఆ బాధ్యత చాలా ఎక్కువది. వాళ్ళని కరెక్ట్గా చూసుకోవాలి. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక కరెక్ట్ వేలో వెళ్తారు. చిన్నప్పటి నుంచి ఒకే వేలో, ఒకే కండిషన్లో మనం పెంచి వాళ్ళ ప్రతి నిమిషం చేసే పనులను మనం అబ్జర్వ్ చేసి అలా కాదు ఇలా కాదని మనం కరెక్ట్గా వాళ్ళని గైడ్ చేసుకుని తీసుకెళ్తే వాళ్ళు అదే రూట్లో ఉంటారని నా అభిప్రాయం అండి. వాళ్ళు పట్టించుకోకుండా వదిలేస్తే వాళ్ళు ఇష్టానుసారంగానే వెళ్ళిపోతారు. ఈ పట్టించుకోవాలి, టైం లేకపోతే ఎలాగైనా టైం పెట్టుకోవాలి. దేనికైనా సరే ఎన్నో పనులు ఉండొచ్చు, యావిగేషన్స్ ఉండొచ్చు. కానీ వాళ్ళకి మనం పుట్టిన తర్వాత వాళ్ళకి కావాల్సిన సఫిషియంట్ టైం మనం ఇవ్వాలి. ఇస్తే వాళ్ళు కూడా మనం చెప్పిన త్రోవలో వెళ్తూ ఉంటారు. డామినేషన్ ఎవరికుంటుంది మేడం? మీద ఉంటుందో సార్ ఉంటుందో? మా ఇంట్లో డామినేషన్ అనే ప్రసక్తి రాదండి అసలు. నా ఇష్టం వచ్చింది నేను చేసుకుని వెళ్ళిపోతాను, ఆయన ఇష్టం వచ్చింది ఆయన చేసుకుని వెళ్ళిపోతారు. మల్లిక ఇది కాదు అని ఆయన అనరు, ప్రసన్న ఇది కాదని మేమన్నాం. ఇదేంటి మరి చాలా ఎంతో ఏంటో తెలీదు, ఎక్కడన్నా ఉంటుందో లేదో తెలీదు. మా ఇంట్లో మాత్రం సిచ్యువేషన్ అది. డామినేషన్ ప్రసక్తే రాదండి అసలు. డామినేషన్ మాత్రం ఉండదండి. ఎవరికి వాళ్ళ డెసిషన్స్ ఏదైనా సరే, ఆయన తీసుకున్నది మేము నో చెప్పం, నేను తీసుకున్నది ఆయన నో చెప్పరు, అలాగే ఉంటుందండి. ఇప్పటి మహిళా లోకంలో అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్పీడ్ జనరేషన్లో ఎంత వేగం పెరుగులు అవుతుంది, అంత వేగం విడిపోతున్నారు. తొందరగా కలుస్తున్నారు, అంతే తొందరగా బ్రేక్ అయిపోతున్నారు. అంటే జీవన విధానంలో మార్పు అంటారా, లేదా మీరు ఇప్పుడు మాట్లాడినట్టు డామినేషన్ పర్పస్ ఏమైనా అంటారా? ఎందుకు గతంలో లాగా ఈ వివాహ బాంధవ్యంలో ఉండలేకపోతున్నారు అంటారు మేడం మీ తెలిసినంత వరకు? ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆలోచిస్తే వివాహ సంబంధాలు ఈ విషయాల్లో చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు పెళ్లి చేసుకుంటే చివరి వరకు ఆయనే అన్నట్టు అలాగ ఒక దీంట్లో ఉండేవాళ్ళం. కాలం మారుతుంది, స్పీడ్ యుగం అయిపోతుంది. వీళ్ళు పెళ్ళిళ్ళు కూడా అదే విధంగా అయిపోతున్నాయి అసలు. అంటే ఒకరికొకరు మార్పు రావాలి, వాళ్ళు ఆలోచించుకోవాలి కంపల్సరీ. నేను చేసేది తప్ప ఒప్ప అని ఆలోచించుకొని ముందు స్టెప్ వేస్తూ ఉండాలి. సడన్గా బ్రేక్ అయిపోతున్నారు. అటు పురుషుడు కానీ స్త్రీ కానీ మార్పు చెందాలి. మన వివాహ వ్యవస్థ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది మన వివాహ వ్యవస్థ, మన కల్చర్ ఇది. ఆ కల్చర్ తెలుసుకోవాలి వాళ్ళు. ఈ సంబంధాల విషయంలో కూడా అన్నీ అక్రమాలు, మోసాలు, అబద్ధాలు ఇలాగే జరుగుతున్నాయండి. దానివల్ల కూడా ఈ బ్రేకేజెస్ ఎక్కువైపోతున్నాయి. మీడియా తెలిసిన వాళ్ళే చాలామంది ఉన్నారు. అసలు ఇదేంటి అమ్మాయి ఎంత బాగుంటే ఏంటంటే అతను ఎంటెక్ అని వచ్చాడంట, మంచి సాఫ్ట్వేర్ చేస్తున్నాడు అన్నాడంటే 10th కూడా చదవలేదంటే పెళ్లి చేస్తారు. 1 month అయిపోయింది, పిల్లడు పుట్టారు, ఇంటికి వచ్చేస్తుంది. పరిస్థితి ఏంటండి? వాళ్ళు చేసిన మోసానికి స్త్రీ బలైపోవాల్సి వస్తుంది. ఇలాగ అన్ని విధాలుగా జరుగుతుంటాయండి. వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు, అంతా ఈక్వల్గానే ఉన్నారు. అత్యంత విలువైనది ఎడ్యుకేషన్ పర్పస్. ఎందుకంటే చదువుకునే పరిస్థితులు బట్టే వాళ్ళ పరిస్థితులు మారుతూ ఉంటాయి. అదేవిధంగా మేడం వాతావరణం కూడా మారుస్తూ ఉంటుంది అంటారు మేడం. అదే అవునండి. కొంతమంది ఏంటంటే అందరి మెంటాలిటీ ఒకలాగా ఉండదండి. మనకంటూ ఒక అంబిషన్స్, సిస్టమ్స్, ఈ ఎడ్యుకేషన్ చేయాలి, నేను ఇలా వెళ్ళాలి అని ఒక అవగాహన కల్పించుకోవాలి. తల్లిదండ్రులుగా ప్రోత్సాహం కూడా ఇవ్వాలి. ఇస్తే వాళ్ళు డెఫినెట్గా వెళ్తూ ఉంటారండి. అలా రాబోయే తరాలకి అంటే ఇప్పుడు మహిళల గురించి చెప్పాలంటే ఫ్రీడమ్ ఎక్కువ ఇవ్వడం కూడా అది కరెక్ట్ కాదండి. ఫ్రీడమ్ ఎక్కువ ఇవ్వడం వల్ల పాడైపోతున్నారనడం కూడా. కానీ ఎవరి కాళ్ళు మార్పు చెందాలి. అటు జెంట్స్ అయినా సరే, లేడీస్ అయినా సరే మార్పు రావాలి. మార్పు వస్తే సంఘంలో స్త్రీల పట్ల గౌరవం పెరుగుతుంది. తర్వాత స్త్రీలపై అగత్యాలు కూడా ఉండవు. దారుణాలు, హింసలు ఎంత ఘోరమైనవి వింటున్నామండి అసలు. అలాంటివి జరుగుతున్నాయి. ఏంటి మనిషి ఎందుకు అలాగా తయారైపోయాడంటే వాళ్ళ మార్పు రావాలండి కంపల్సరీ. ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని శాసనాలు చేసినా వీళ్ళల్లో మార్పు లేనిదే చట్టాలు, శాసనాలు ఏం చేయగలుగుతున్నాయండి?
1964లో వరకట్న నిషేధ చట్టం పెట్టారు. అవునండి, అది ఏమన్నా జరుగుతుందా? ఇంప్లిమెంట్ అవుతుందా చెప్పండి? ఇన్ని కోట్లు ఇస్తున్నాం మేము గ్రేట్, ఇన్ని కోట్లు తీసుకుంటున్నాం మేము గ్రేట్ అనుకుంటున్నారు తప్పించి అవేమి ఇంప్లిమెంట్ కావట్లేదు కదండి. ఎన్ని శాసన మన దిశ సెంటర్ అని పెట్టారు, ఏంటి జరుగుతుంది? ఎక్కడ న్యాయం జరుగుతుంది? కాకపోతే ఏంటంటే డౌన్ టు ఎర్త్ చూడాలంటే మార్పు అనేది మనిషిలో, ప్రతి మనిషిలో మార్పు అనేది వస్తే ఇలాంటి జరగకుండా ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందని నా ఉద్దేశం. ఇంకా ఉన్నత స్థాయిలో అవలంబించాలి, ఇంకా పైకి వెళ్ళాలని కోరుకుంటా ఉన్నాను. ఏదైతే మహిళా లోకానికి సంబంధించినంత వరకు కూడాను పూర్తి అవగాహనతోటి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా మెలిగి తమకి అప్పగించినటువంటి బాధ్యతలను ఈ కిందకు భూమి మీదకి వచ్చిన తర్వాత ఫుల్ఫిల్ చేశాకే పైకి వెళ్ళాలంటూ కూడా మేడం గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎప్పటికైనా యువతలో మార్పు రావాలి, మహిళల్లో మార్పు రావాలంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ రాజారావుతో భరత్, అక్షర శిల్పం, విశాఖ జీవీఎంసీ నుంచి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.